లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అదే సార్ మిమ్మల్ని ఒకటి చాలామంది అడగలేదు, నేను అడుగుతున్నాను. యువర్ బెస్ట్ యాక్టర్ యాక్చువల్లీ. ఇన్ని సినిమాలు తీసిన మిమ్మల్ని కల్కిలో చిన్న రోల్ చేశారు మీరు. అంతకుముందు పవర్ స్టార్తో ఒక రోల్ చేశారు. అప్పుడు మాకు అనిపించింది యాజ్ ఎ వ్యూయర్గా, అంటే మీ ఫ్యాన్గా నాకు అనిపించింది ఏంటంటే, ఎందుకు మీరు ఆ క్యారెక్టర్లు ఎందుకు చేయకూడదు, మంచి క్యారెక్టర్. నేనేమంటానంటే భారతీ రాజా లాంటి డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తారు. ఈరోజు ఇప్పుడున్న డైరెక్టర్లు, తమిళ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు అందరూ ఆల్మోస్ట్ క్యారెక్టర్లు చేస్తారు. సముద్ర గాని కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ. నా పాయింట్ ఏంటంటే అది బికాజ్ వన్ ఐఎమ్ సో బిజీ, అండ్ సెకండ్ నాకు చాలా స్ట్రాంగ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి. ఇప్పుడు ఇంకోటి సినిమాటిక్ పర్ఫార్మెన్స్ అని మీ పక్కన యాక్టర్సు, సీన్ కంటెంట్ ఇలాంటివి చాలా ఉంటాయి. అవును, అది వేరే డైరెక్టర్ దగ్గర నేను యాక్ట్ చేసినప్పుడు ఆ డైరెక్టర్తో నేను ఏకీపించుకోవచ్చు. సో అప్పుడు అలాంటి సినిమా, అలాంటి రోల్ దొరికినప్పుడు డెఫినెట్గా చేస్తాను. నాకు చాలామంది అడుగుతారు, నేను చాలామంది హిందీలో అని ఎక్కడికైనా చాలామంది అడిగారు, బట్ ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అంటే ఆ సీన్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు ఇది నేనైతే ఇలా తీయను, ఇలా తీస్తాను అనిపిస్తుంది. అలాంటి అది రావడానికి ఛాన్స్ ఉందట. అది ఎందుకంటే మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్నాయి, చాలా మంది అబ్జర్వ్ చేశారు. ఎవరు అడిగి ఉండరు మిమ్మల్ని, నాకు తెలిసి. నేను అడుగుతున్నాను ఎందుకంటే మీ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ కనపడతాయి. ఎందుకంటే సినిమాలు తీసి 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 మీకు అలవాటు అయిపోయింది. అంటే నేను చాలాసార్లు నేను యాక్టర్ చేసి చూపించినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాక్టర్స్ కూడా, అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పాను నాకు, నువ్వు యాక్ట్ చేస్తే నీకన్నా బెటర్ యాక్టర్. అదే అవి కల్కిలో మీ చిన్న రోల్ చూడగానే చాలామంది, మీరు గమనించారు లేదు, థియేటర్లో మీరు ఎప్పుడైతే ఆ కొన్ని సెకండ్ల పాటు కొన్ని కనపడతారు కదా, ఎంటైర్ సినిమా థియేటర్లో ఉన్న లేచి నుంచుంటారు, వర్మ గారు అని. అబ్జర్వ్ చేశారు అది మీరు? నేను థియేటర్లో చూడలేదు. కల్కి సూపర్ హిట్ సినిమా, నో ప్రాబ్లం. ప్రభాస్ కనపడినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎలివేషన్ వచ్చిందో, మీరు స్క్రీన్ మీద కనపడగానే జనం అంతా అలా లేచి నిలబడ్డారు. ఈవెన్ రాజమౌళి గారు కనపడినప్పుడు కూడా లేదంతా. అంటే మిమ్మల్ని ఊహించలేదు కదా వాళ్ళందరూ ఫస్ట్ టైం. కరెక్ట్. అందుకని మాకు అనిపించింది ఎందుకు చేయకూడదు వర్మ గారు అని. అంటే తెలుగులో ఆ కల్చర్ లేదండి, డైరెక్టర్లు క్యారెక్టర్లు చేయటం అనే కల్చర్ చాలా తక్కువ ఉంది. నీకు తమిళనాడు, మలయాళం డైరెక్టర్లు అందరూ క్యారెక్టర్. రీజన్ లేదు అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years నుంచి అడుగుతున్నాను నేను. జస్ట్ ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రోల్, అంతే. ఓకే, దెన్ లాస్ట్ సార్ మీది అడగచ్చో లేదో, మీ ఏజ్ 60 క్రాస్ చేశారు కదా, పెన్షన్ తీసుకునే వయసు, ఒప్పుకుంటారా? అంటారా? అంటే పెన్షన్ అనేది గవర్నమెంట్ జాబ్ కదా. కాదు, మేము మామూలు కామన్గా అనేది ఏంటంటే 55 ఏళ్ళు దాటిన వాళ్ళు పెన్షన్ తీసుకునే వయసు అంటాం. అంటే తీసుకుంటారని కాదు, అంటే పెద్దోడు అయిపోయావు నువ్వు అని. నువ్వు యంగ్స్టర్ కాదు, పెద్దోడు అయిపోయావు అని. నేను అలా ఫీల్ అవును, ఎందుకంటే నేను ఏ రోజుకి ఆ రోజు తీసుకుని బతుకుతాను. సో ఐ డోంట్ ఎవర్ ఫీల్ ఏజ్ ఇన్ మీ. ఇప్పుడు నా మెంటల్ స్టేటు ఆల్మోస్ట్ నేను కాన్షియస్గా కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ అదే టోన్లో ఉంటుంది. సో వేరే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. అంటే నేను ఎందుకు అడిగానంటే, యాక్చువల్లీ ఇప్పటి వరకు ఉన్న వర్మ గారు వేరు సార్. మీ డన్ చూసిన తర్వాత మీ లైఫ్, మీ అలవాట్లు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంటుంది. ఏ టెన్షన్ ఉండదు. ఇప్పుడు వాళ్ళంటి వాళ్ళు ఏంటంటే లైఫ్లో చిన్న స్ట్రగుల్ రాగానే బర్డెన్ అయిపోయి సూసైడ్ చేసుకుని విమర్శలు చేసేస్తూ ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ ఎక్కువై. మీకు ఆ విషయాల్లో చాలా తక్కువగా, చాలా స్వేచ్ఛగా ఒక మనిషి ఎంత హ్యాపీగా బతకచ్చు అనేది ఈ డెన్ ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది. మ్యాన్కి మెయిన్ పర్పస్ అనేది ఫ్రీడమ్ అంటే తను ఎప్పుడు ఏమనుకుంటున్నాడో, ఏమి చేయాలనుకున్నా చేయగలగటం. అదే అప్పుడు సొసైటీకి ఏమనుకుంటుంది, పక్కోళ్ళు ఏమనుకుంటారు, పనిచేసేవాళ్ళు, ఫ్యామిలీ ఏమనుకుంటారు, కంటిన్యూస్గా భయం రసంలో బతుకుతారు మోస్ట్లీ. అది నేను చేయను. అందుకని ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ డే టు గెట్ అప్ అండ్ ఐఎమ్ ఆల్ ద టైమ్ ఎక్సైటెడ్. ఇప్పుడు జనాలందరూ సొసైటీ ఏమైపోయిందంటే, మన కోసం మనకంటే కూడా నలుగురు ఏమనుకుంటారో అని బతకడం ఎక్కువైపోయింది. ఆ నలుగురిని పట్టించుకుని ఆ నలుగురు ఏమనుకుంటారని వీళ్ళు సూసైడ్ చేసి చచ్చిపోతున్నాడు. అదే వీడి మీద మచ్చబడి కానీ, ఒక కామెంట్ చేయగానే, ఓ పోలీసులు ఏదో కేసులు అరెస్ట్ చేయగానే, అది ఏదో ట్రోల్ చేస్తే ఫీల్ అయిపోతారు. ట్రోల్ చేశారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది చెప్తున్నా. మీరు మీ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత నాది ఇది ఒక పెద్ద మోటివేషనల్ క్లాస్ రూమ్లో ఉంది ఇది. మీ డెన్ జనాలందరికీ ఒక మోటివేషన్ ఇచ్చే క్లాస్ రూమ్ ఉంటుంది కదా, ఆ టైప్ అనిపిస్తుంది ఈ డెన్ చూసిన తర్వాత. సరే, నేనేమనుకుంటాను ఏంటంటే, ఇప్పుడు దీని దాంట్లో ఒకటి నన్ను ఎవరో అడిగారు మేడం,
ఈ టూల్లోనూ ఒక సందర్భంలో నువ్వు ఈ ఏజ్లో నువ్వు 20 ఏళ్ళ అమ్మాయిలతోటి తిరిగి డాన్స్ చేస్తూ ఉంటావు, అది ఇది ఏంట్రా అని తాత వయసు ఉంటుంది నీకు అని చెప్తే నేను అది నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను. నా ఏజ్లో కూడా 20 ఏళ్ళ అమ్మాయి అయితే నువ్వైతే నీ లైఫ్లో ఎప్పుడు చేసి ఉండవు కదా, నువ్వు నీ టీనేజ్ కూడా చేసి ఉండవు. అంటే కట్టుబాట్లు, సాంప్రదాయాలు, నీతులు చెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు కదా డైలాగ్. నీతులు చెప్పే కుర్రాళ్ళు ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు. For more videos like this, subscribe Big TV channel.